ఇండియా కూటమికి బీటలు పడుతున్నాయా? మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నాయా? ఆప్ను దూరం పెట్టి హర్యానాలో ఓడిపోయారా? అవకాశవాదంతో ఒంటరిగా పోటీ చేసి బొక్కబోర్ల పడ్డారా? హస్తం పార్టీపై ఉద్ధవ్ శివసేన ఎందుకు కోపంగా ఉంది? తృణమూల్ సమాజ్వాదీలు కూడా దూరం కాబోతున్నాయా? ఇలా అయితే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యపడుతుందా? కాంగ్రెస్ ను ఇక మోయలేం. హస్తం పార్టీతో నష్టమే తప్ప లాభం లేదంటున్నాయి ఇండియా కూటమిలోని పార్టీలు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల కూటమిలోని ప్రాంతీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆ పార్టీ పొత్తు ధర్మం పాటించకుండా రాష్ట్రానికో నీతి అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పోకడలకు విసిగి ఇండియా కూటమి నేతలు ఇప్పటికే దూరం పాటిస్తున్నారు. దాంతో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇండియా కూటమి చీలికలతో బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమ బలంతో కాంగ్రెస్ లాభపడుతోందని, తమ భుజాలపై రాజకీయంగా ఊరేగుతున్నదే కానీ ఆ పార్టీతో పొత్తు వల్ల తమకు కలిగే ప్రయోజనం సున్నా అనే అభిప్రాయానికి వస్తున్నాయి. కాంగ్రెస్ అహంకారం, అతి విశ్వాసం వల్లే బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తోందని భావిస్తున్నాయి. దీంతో ఒక్కో పార్టీ ఇండియా కూటమికి దూరం జరుగుతున్నాయి. కాంగ్రెస్ను ఇక మోయలేమని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆదరణ కోల్పోతోందని, కేవలం తమ బలాన్ని ఉపయోగించుకుని మనుగడ సాగిస్తోందని ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో ఆర్జేడీ, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలతో పొత్తు కాంగ్రెస్కు చాలా కలిసొచ్చింది. కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడానికి తమ బలమే కారణమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 56 సీట్లు పోటీ చేసి 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్కు 32 సీట్లు కేటాయిస్తే 6 స్థానాల్లో మాత్రమే గెలుచుకుంది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ బలంతో కశ్మీర్ ప్రాంతంలోని 5 స్థానాలను గెలిచింది. ఇంత ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ భాగమవుతోంది. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అసంతృప్తిగా ఉంది. కాంగ్రెస్తో కలిసి వెళితే బీజేపీని ఎదుర్కోలేమనే ఒక అభిప్రాయానికి ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న తప్పులు, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా వైఫల్యాలు తమ మెడకు చుట్టుకుంటాయని ఆందోళనతో ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్తో పొత్తు అంటే మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడమే అని భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తీరుపై తృణమూల్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ దాదాపుగా తప్పుకున్నట్లే. ఢిల్లీలో ఆప్, యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఆర్జేడీ, ఉద్ధవ్ శివసేన సైతం కాంగ్రెస్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో ఇండియా కూటమి అనే పేరు కొనసాగుతున్నప్పటికీ అందులో ఏ పార్టీలున్నాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి కూటమి పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి
పూర్తి మెజారిటీ సాధించింది. అయితే కూటమిలో 6 సీట్లతో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ఇండిపెండెంట్లు షాక్ ఇచ్చారు. 4 స్వతంత్రులు తాము ఎన్సీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్సీ బలం 46కు చేరింది. దీంతో కాంగ్రెస్కు ప్రాధాన్యం తగ్గిపోయింది. భవిష్యత్తులో ఆ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని కొనసాగించే బలం ఎన్సీకి ఏర్పడింది. మరోవైపు ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అతి త్వరలోనే నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఇండియా కూటమికి బై బై చెప్పేసినా ఆశ్చర్యం అవసరం లేదంటున్నారు. హర్యానా సర్వేలన్నీ కాంగ్రెస్కే గెలుపు అవకాశాలు అని రిపోర్టులు ఇవ్వడంతో ఆ పార్టీ ఎక్కడలేని ఆశలు పెట్టుకుంది. ఫలితాల రోజు కూడా మొదట్లో ట్రెండింగ్ కాంగ్రెస్కు అనుకూలంగానే కొనసాగాయి. దాంతో కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాల్లో మునిగిపోయారు. రౌండ్లు పెరుగుతున్న కొలది ఫలితాలు రివర్స్ అయ్యాయి. కంప్లీట్గా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక ఈ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కంగుతింది. ఫైనల్లీ హర్యానాలో అధికారం చేపట్టలేకపోయింది. బీజేపీనే హ్యాట్రిక్ విజయం సాధించింది. ముందు నుంచి హర్యానాలో తామే గెలుస్తున్నామని నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ ఫలితాలు చేదు మిగిల్చడంతో ఆ పార్టీ నేతలు ఏవేవో ఆరోపణలు కూడా చేశారు. ఫలితాలను సరిగా లెక్కించలేదని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయంటూ ఆరోపించారు. కానీ వాటిని ఎన్నికల సంఘం ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని తేల్చి చెప్పింది. ఇప్పటికే హర్యానా ఫలితాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మిత్రపక్షాల నుంచి సెగను ఎదుర్కోవలసి వచ్చింది. ఇండియా కూటమిలోని ఒక్కో ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించాయి. హర్యానాలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నా మిత్రపక్షమైన ఆప్ను కాంగ్రెస్ దూరం పెట్టిందని, అదే జమ్మూ కాశ్మీర్లో బలం లేదని, ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో చేతులు కలిపిందని విమర్శలున్నాయి. హర్యానాలో ఆప్తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్లో బరిలోకి దిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని చెబుతున్నారు. అవకాశవాదంతోనే ఒంటరిగా బరిలోకి దిగి బొక్కబోర్లా పడిందని మండిపడుతున్నాయి. ఆప్ కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడో రేపో అధికారికంగా ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆప్ తో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు కోసం చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ కాస్త పట్టుదలగా వ్యవహరించింది. దాంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. హర్యానాలో 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత, సాగు చట్టాలపై రైతుల ఆందోళన, రెజ్లర్ల ధర్నాలు, అగ్నివీర్పై నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో అవి బీజేపీని ఓడిస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్మింది. దాంతో ఆప్తో సీట్ల సర్దుబాటుకు వెనకడుగు వేసిందని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇక మహారాష్ట్రలో ఏడాది చివరిలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలోని ఉద్ధవ్ శివసేన కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ మొదటిసారి ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్లనే ఎన్నికల్లో ఓడిపోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అలాగే జరిగిందని, ఇప్పుడు హర్యానాలోనూ కుమ్ములాట్ల వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం వల్లే కాంగ్రెస్ ఓడిపోయినట్లు ఉద్ధవ్ శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. అటు తృణమూల్ కూడా కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను తన అవసరాలకు మాత్రమే వాడుకుంటోందని, ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు గుర్తించాలని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ట్వీట్ చేయడం సంచలనానికి దారితీసింది. తాము గెలుస్తామని అనిపిస్తే మరో పార్టీకి అవకాశం ఇవ్వమన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని పేర్కొన్నారు. ఆ చిన్న చూపే కాంగ్రెస్ పార్టీని ఓడించిందని చెప్పుకొచ్చారు. ఎన్డీఏను
ఎదిరించి ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటుంది. అయితే అది ఏ మేరకు సాకారం అవుతుందో తెలియదు కానీ బీజేపీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ మరింతగా చెమటోడ్చక తప్పదని అంటున్నారు. రాహుల్ గాంధీ దేశమంతటా జోడో యాత్ర చేసిన కాంగ్రెస్ కు 99 సీట్లు మాత్రమే కట్టబెట్టారు ప్రజలు. ఇప్పుడు చూస్తే మిత్రపక్షాలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అంటూ ఇండియా కూటమిలోని పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాము ఇండియా కూటమిని వీడుతున్నామని నేడో రేపో అధికారికంగా ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ లాంటి పార్టీని, మోదీ లాంటి బలమైన నాయకుడిని ఎదిరించడం కాంగ్రెస్ కు సాధ్యపడుతుందా? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వరుసగా 3 పర్యాయాలు కేంద్రంలో అధికారం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. బీజేపీని దెబ్బ కొట్టడానికి ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమి కట్టిన తొలి ప్రయత్నంలోనే విఫలమైంది. ఇంకోవైపు మిత్రపక్షాలను కాపాడుకోవడంలో విఫలమవుతుందని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే కాంగ్రెస్ ఒంటరి అవ్వడం ఖాయంగా కనిపిస్తోందా? అదే జరిగితే ఇక ఇప్పట్లో బీజేపీకి తిరుగుండదా? తాజాగా కాంగ్రెస్ కి ఆప్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం 90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 46 మ్యాజిక్ ఫిగర్. ఈ ఎన్నికల్లో ఎన్సీ 42, బీజేపీ 29, కాంగ్రెస్ 6 సీట్లను గెలిచింది. అనూహ్యంగా ఆప్ నుంచి ఒకరు విజయం సాధించారు. ఇప్పటికే ఎన్సీకి 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తాజాగా ఆప్ ఎమ్మెల్యే దోడా నియోజకవర్గం నుంచి గెలిచిన మెహరాజ్ మాలిక్ కూడా ఎన్సీకి మద్దతు తెలుపుతూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మద్దతు లేఖ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ లేకుండానే ఎన్సీ మ్యాజిక్ ఫిగర్ 46ని దాటింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. చాలా వరకు అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటాయి. కాంగ్రెస్తో ఏదైనా విభేదాలు వచ్చినా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే ఎన్సీ సర్దుకుంటోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అతి త్వరలోనే ఇండియా కూటమి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. రెండు 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఆ పార్టీ ఉందంటే ఉంది, లేదంటే లేదనే పరిస్థితి ఎదుర్కొంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. సరైన నాయకులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చాలా మేర తన చేతల్లోకి తీసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లారు. భారత్ జోడో అంటూ దేశం మొత్తం తిరిగారు. ఇది చాలా వరకు కాంగ్రెస్ కు హెల్ప్ అయింది. దాని ప్రభావం ప్రజల్లో బాగానే పడింది. దాని ఫలితమే దేశంలో రీసెంట్ గా జరిగిన ఎన్నికలు 99 సీట్లు గెలిచి కాంగ్రెస్ బలం పెంచుకుంది. ఆ సంగతి అలా ఉంటే ఇటు ఇండియా కూటమిలోని మిత్రపక్షాలను కాపాడుకోలేకపోతుండడం త్వరలోనే కాంగ్రెస్ ను ఒంటరి చేస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేంత శక్తి సామర్థ్యాలు రాహుల్కు లేవని ఇంటా బయట విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీని పప్పుగా పేర్కొంటోంది బీజేపీ. రాహుల్ గాంధీని బీజేపీ ఏమాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు. ఆయనకు అంత సీన్ లేదనేది బీజేపీ ఆలోచన. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది సీనియర్లు రాహుల్ గాంధీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. తండ్రి నాయనమ్మలను స్ఫూర్తిగా తీసుకుని పార్టీని ముందుకు నడిపించాల్సిన రాహుల్ గాంధీ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని చెప్పక తప్పదు. సమన్వయం చేసుకుని అందరినీ నడిపించాల్సింది. ఆ దిశగా సక్సెస్ కాలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ
అంటేనే గాంధీ ఫ్యామిలీ, దేశం కోసం ప్రాణాలు వదిలిన కుటుంబంగా పేరుంది. ఆ కుటుంబానికి వారసుడైన రాహుల్ గాంధీపైనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ కూడా కనిపించట్లేదు. సోనియా గాంధీ వయసు పైబడింది, ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించట్లేదు. అంతా చేసుకోవాల్సింది రాహుల్ గాంధీయే. అయితే కూటమి పార్టీలతో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీలు కటీఫ్ చెప్పే యోచనలో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టడం ఇక కష్టమేనన్న ప్రచారం ఊపందుకుంది. స్పష్టమైన వ్యూహం లేని యువనేతలు, అసంతృప్తిగా ఉన్న సీనియర్లు, ఇలా ఎన్నో కారణాలు కాంగ్రెస్ను ఈ స్థితికి తీసుకొచ్చాయి. పార్టీ అధినాయకత్వంలో నిర్ణయాలు తీసుకునే సత్తా లోపించడం, ప్రత్యర్థుల ఎత్తుగళ్లను అంచనా వేసి వాటిని ఎదుర్కొనే వ్యూహాలను రచించే సామర్థ్యాలు లేకపోవడం ఆ పార్టీకి శరాఘాతమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వంపై అనేక మంది నాయకులు, కార్యకర్తలు నమ్మకాన్ని కోల్పోయారు. నేటి తరం యువతకు గాంధీ కుటుంబ నేపథ్యం గురించి తెలియదని, అందువల్ల ఇదే తరహాలో రాజకీయాలు చేస్తూ పోతే కాంగ్రెస్ ఓటర్లు పెరిగే అవకాశం లేదని అంటున్నారు. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్లు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దుస్థితికి కారణాలు అంతకంటే ఎక్కువే అని చెప్పుకోవచ్చు. దేశంలో వరుసగా 3 పర్యాయాలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్కు ఓటములే కాదు, సీట్లు కూడా నామమాత్రపు సంఖ్యకే పరిమితమయ్యాయి. విజయం సాధించిన రాష్ట్రాల్లో కూడా స్వయం కృతాపరాధమో లేదంటే బీజేపీ ఎత్తుల ముందు నిలబడలేకనో ఏమో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతోంది. 2014లో దేశంలో అధికారం కోల్పోయిన నాటి నుండి ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ దుస్థితి పతనావస్థకు చేరినట్లే కనిపిస్తోంది. నాయకత్వలేమి కూడా ప్రధానంగా కనిపిస్తోంది. మిత్రపక్షాలతోని తిట్లు తింటోంది. కాంగ్రెస్ గనక కోలుకోలేకపోతే బీజేపీకి తిరుగుండదని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురే లేకుండా పోతుందా? జాతీయ స్థాయిలో కమలానికి ప్రత్యామ్నాయం ఉంటుందా? కేంద్రంలో మోదీని ఎదుర్కొని నిలబడి కలబడి పోరాడే పార్టీ గాని, నాయకుడు గాని ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడిప్పుడే చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ బలహీనపడడంతో బీజేపీ బలం ఇంతింతై అన్నట్లు పెరుగుతోంది. నరేంద్ర మోదీ, అమిత్ షాకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి కూడా వారి ప్రత్యర్థులు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో బీజేపీకి ఎదురు నిలబడే బలమైన పార్టీ కానీ, కూటమి కానీ సమీప దూరంలో కనిపించడం లేదు. లౌకికవాదం కావచ్చు, మరికొన్ని అంశాలు కావచ్చు, బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఒకే గూటికి తీసుకురావడంలో, వచ్చిన పార్టీలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పొచ్చు. కాంగ్రెస్ బలహీనపడే కొద్దీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీలో నాయకత్వ లోపం, సమన్వయం లేకపోవడం లాంటివి మరో ఇబ్బందికర అంశం. ప్రతిపక్షంలో బలం లేకపోతే అధికారంలో ఉన్నవారు నియంతృత్వ పోకడలకు ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అధికార పక్షానికి ధీటుగా బలమైన ప్రతిపక్షం ఉండాల్సిందే. అది ప్రజల పక్షాన జనం గొంతుకగా నిలవాలి. మరి కాంగ్రెస్కు మళ్లీ పూర్వవైభవం వస్తుందా అంటే ఇప్పట్లో అది కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు డ్యూడ్ అంటారు. ఆ సినిమా డైలాగ్ రాజకీయాల్లో బాగా పేలుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కంటే ఆ పార్టీని నడిపించిన వారి వల్లే ఇన్నాళ్లు దేశంలో బలీయమైన శక్తిగా కొనసాగింది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి బలమైన నేతలే ఆ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ శక్తే లేకుండా పోయింది. పార్టీ అంతా వృద్ధ నేతలతో నిండిపోయి యువరక్తానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ తన గోతిని తానే తవ్వుకుంటోందా అన్న చర్చ సాగుతోంది.
130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ యువ నాయకత్వంతో ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీని పతన స్థాయికి చేరేలా చేసింది. అసలే దేశంలో పార్టీ పతనావస్థకు చేరుతున్న తరుణంలో నడిపించాల్సిన నాయకులే కరువైన దుస్థితి కాంగ్రెస్ది. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా రేవంత్ లాంటి నాయకులను ప్రోత్సహిస్తే రాష్ట్రాల్లో బలం పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు లేకుండానే కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం సాధించుకోవచ్చని అంటున్నారు. చూడాలి మరి హస్తం పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది. రాహుల్ గాంధీ గతం కంటే పరిణితి సాధించినప్పటికీ పార్టీని నిలబెట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. తండ్రి నాయనమ్మల స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాల్సిన నాయకుడు ఎందుకో తెలియదు గాని తరచుగా విఫలమవుతున్నారు. రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతలకు రాష్ట్రాల్లో ప్రోత్సాహం అందిస్తే పార్టీ మళ్లీ గాడిన పడే అవకాశం ఉన్నా ఆ సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయలేకపోతున్నారు. మరి భవిష్యత్తులో రాహుల్ పార్టీని నడపగలరా? బీజేపీ సారథ్యంలోనే ఎన్డీఏ విజయాల పరంపరకు బ్రేక్ వేయగలరా అన్నది కాలమే తేల్చాలి.